అందరికీ నమస్కారం. ఇవాళ తల్లి మనసు కథ చూద్దాము. ఇది డి కామేశ్వరి గారు రచించారు. పావు తక్కువ 9 అయింది. కమల గబగబా జడలుకొని ముఖానికి ఇంత పౌడర్ అద్దుకొని వంటింట్లోకి వెళ్ళింది. పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది. అత్తగారు ఇంకా గిన్నెలతో కుస్తీ పడుతుంది. వంట కాలేదన్నమాట అనుకుంది. తెలిసినా సరే అడిగింది కమల. వంట అయిందా అండి? తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ. అవుతుంది. చూస్తున్నావుగా, నేనేమన్నా కూర్చున్నానా? అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడి కట్టుకున్నాను. ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసు, పోపు, కూర పోపు వేసి పెడతాను. దిక్కుమాలిన కర్రలు మండి చేస్తేనా ఊది ఊది నూరు పడిపోతుంది. కళ్ళు పోతున్నాయి. సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది. ఈ భాగవతం రోజు వినేదే కనుక కమల ఆ మాటలు వినకుండా పీట వాల్చుకొని కంచం పెట్టుకొని మజ్జిగిన్నె దగ్గర పెట్టుకుంది. ఎంతవరకైతే అదే పెట్టేయండి. 9:30కి అక్కడుండాలి నేను. ఇన్స్పెక్షన్ ఉంది. ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని. అయినా ఆవిడికేం లెక్క? ఉండవే, అలా కాళ్ళ క్రింద నిప్పులు పోసేస్తే ఎలా చేస్తాను అంటూనే పోపులో ఇంకా ఉప్పు వేసి కుమ్మి అదే ఇంకా కంచంలో పడేసింది. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఓ గిన్నెలో పోసింది. ఉమ్మగిల్లని అన్నం ఇంత పడేసింది కంచంలో. కూర అవ్వనియవు. ఏం ఉద్యోగాలో నువ్వే చేస్తున్నట్లున్నావు. నిన్నటి చింతకాయ పచ్చడివేనా? అదో ఇంత ముద్ద పడేసింది సుబ్బమ్మ. కమల దేనికి జవాబు ఇవ్వకుండా ఊదుకుంటూ ఇంత పప్పన్నం కలుపుకొని తిని మజ్జిగ వేసేసుకుంది. అయ్యో రాత, ఏమిటి ఆ తిండి? సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది. కమలది ఇదేం కొత్త కాదు. ఈ ఇంట్లో ఏనాడో చెవులు నోరు మూసుకోవటం అలవాటైంది కమలకి. ఇదేం కొత్త? రోజు ఆఫీస్ వేళకి ఇంత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు. అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది, మజ్జిగ తిప్పుతుంది, గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమరిస్తే ఆ వంట కాస్త వండటానికి పెద్ద కష్టపడిపోతున్నట్లు మాట్లాడుతుంది. ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవడం కానీ ఈ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్కి వెళ్ళగలుగుతాను. రోజు ఇలాంటి భోజనం అలవాటే. ఉడికి ఉడకని పప్పు, ఉమ్మగిలిన అన్నం, కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకొని ఆద్రా బాద్రాగా ఆఫీస్కి పరిగెత్తటం తనకు ఆయనకు అలవాటే రోజు. ఈ తిండితో సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడల్లాగా వాడిపోవటము అలవాటే. మధ్యలో అక్కడ తాగేది కప్పు కాఫీ. వాడేది? వాడు రాకుండానే తినేసి పోతావటే. కమల జవాబు చెప్పకుండానే కంచం వెత్తి మూలపడేసి చేయి కడుక్కుంది. ఆయన గారు తిన్నాక ఆ విస్తృతిలోనే తినాలి. ప్రతివ్రత ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీస్కి వెళ్ళటం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం తోచదు కాబోలు. మొగుడంటే భక్తి గౌరవం లేనట్లు లెక్క కాబోలు. ముందే తింటే. ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది. 9:30కి అక్కడ ఉండాలి. 2 బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే 9 అయింది. ఆయన గారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది? కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల. గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకొని బేగు రుమాలు తీసుకొని గబగబా వెళ్ళింది వీధిలోకి. గుమ్మంలోనే ఎదురుపడ్డారు సుబ్బారావు. సైకిల్కి ఎడాపడా సంచులు తగిలించుకొని అప్పుడే ఎక్కడికి బయలుదేరావు? భార్యను చూసి అడిగాడు. ఆఫీస్కి. 9 అయ్యింది. ఎందుకా తొందర? భోంచేసి వస్తాను, ఉండు వెళ్దాం. నాకు పనుంది, తొందరగా వెళ్ళాలి. మీరు తర్వాత వెళ్ళండి. తప్పించుకొని మెట్లు దిగింది కమల. ఏమిటో ఆ అర్జెంట్ పని. ముందెళ్ళి అందరితో బాతాకాని కొట్టాలే. వెళ్ళు వెళ్ళు, అక్కడే కబుర్లు నీకోసం చూస్తుంటాయి. కమలకు ఉల్లు మండింది. తీక్షణంగా చూసింది మొగుడి వైపు. అవును, బాతాకాని కొట్టడానికి వెళ్తున్నాను. దారి వదలండి. రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబు ఇవ్వటం ఇష్టం లేక మొహం తిప్పుకొని వడివడిగా వెళ్ళింది కమల. సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు. బాతాకాని కొట్టడానికి వెళ్తుందట. అందుకోసం గంట ముందు తిండన్న తినకుండా ఆదరాగా బయలుదేరింది. ఏం మగాళ్ళు! ఓ పావుగంట ముందు వెళ్తేనే ఎందుకోనని అనుమానం. ఆఫీస్లో మొగుళ్ళతో పెళ్ళాం బాతాకాని కొడుతుందేమో అని మొగుళ్ళు భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టడం? భార్య తెచ్చే డబ్బు కావాలి, కానీ ఆ భార్య తోటి ఉద్యోగస్తులతో ఓ మాట మాట్లాడకూడదు, నవ్వకూడదు. తల వంచుకొని ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావాలి.
ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకొని పైకి పెద్ద ఆదర్శవాదుల్లాగా అభ్యుదయ భావాలు గల వారిలాగా భార్యను ఉద్యోగం చేయిస్తున్నట్లు ఫోజు. ఇంకా ఏమన్నారు? బస్సులెక్కి ఇబ్బంది ఎందుకు అన్నారు కదా. బస్సులు ఎక్కలేనట. ఏ బస్సులు ఎక్కకుండానే 2 ఏళ్ళు బట్టి ఉద్యోగం చేస్తున్నాను కాబోలు. ఎంత చులకన పెళ్ళామంటే. ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి బస్టాప్ వరకు. ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది. 9:30కు చెమటలు కక్కుతూ ఆఫీస్లోకి అడుగుపెట్టింది కమల. అమ్మయ్యా, ఈరోజన్నా టైంకి వచ్చావు అన్నాడు హెడ్ గుమస్తా. నిజమే, ఏ రోజు కనీసం పావుగంటన్నా ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడూ వెళ్ళింది లేదు తను. పాపం హెడ్ క్లర్కు ముసలాయన, మంచివాడు గనక సరిపోతుంది. మరీ ఆలస్యమైనా రోజు మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా అంటారు. ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది, రేపన్నా కాస్త ముందురా అమ్మా అన్నాడు. కాస్త తొందరగా రావటానికే ఇంట్లో ఇంత రాద్ధాంతం. అబ్బా, ఇంకా లేట్ అవుద్దా? 10 దాటింది, ఇంకా రాకూడదు పడుకోవటానికి? విసుగ్గా పిలిచాడు సుబ్బారావు. ఇదిగో ఈ ఫైల్ ఒక్కటే రాసేసి కమల దీక్షగా తల వంచుకొని గబగబా రాస్తుంది. ఆ విధవ ఫైళ్ళు ఇంటికి కూడా తీసుకురావాలా? పెద్ద ఆఫీసర్లాగా. పెళ్ళాం కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకి చిరాకు పుట్టింది కమల ఆలస్యం చూస్తే. చెర్రున తలెత్తింది కమల. పెద్ద ఆఫీసర్నైతే చచ్చి చెడి నిద్ర వస్తున్నా కానీ ఈ ఫైలు చూడాల్సిన కర్మేమిటి? గుమస్తాని తల అమ్ముకున్న దాన్ని కాబట్టి రేపు ఆఫీస్లో చివాట్లు తినాలి గనక చచ్చి చెడు రాస్తున్నాను ఘాటుగా జవాబిచ్చింది. మాటలు నేర్చావు ఈ మధ్య. సై అంటే సై అంటున్నావు. మొహం ముచ్చుకొని నిద్రకి ఉపక్రమించాడు సుబ్బారావు. తనకి మాత్రం సరదానా రాత్రి ఫైళ్ళు ముందేసుకొని కూర్చోవటానికి? కళ్ళు కూరుకుపోతున్నాయి, నిద్ర ముంచుకొస్తుంది. రోజులా ఆఫీస్లో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి. సాయంత్రం 5:30 వరకు కూర్చున్నా పని అవ్వలేదు. ఇంటికి తీసుకువెళ్ళి పొద్దున్నే రాసిపట్రా అమ్మా, పొద్దుపోయింది అన్నారు హెడ్ క్లర్క్. రేపొద్దునకి ఆఫీస్ టేబుల్ మీద ఉండాలి. చచ్చి చెడు రాస్తుంటే తన బాధ అర్థం చేసుకొని సానుభూతి చూపటం పోయి వెక్కిరింతలు, సూటిపోటి మాటలు, విసుర్లు. మాటలు నేర్పిందంట. ఇదో కొత్త అభియోగం. ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినటానికి ఉద్దేశం కాబోలు. అంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మానిపించి మాటే వినేటట్లు చేసుకోవచ్చుగా. ఏం 150 రూపాయలు చేదా? ఎందుకు మానిపిస్తారు? కమల కోపంగా అనుకుంది. కమలకు ఈ మధ్య అస్తమాను కోపం వస్తుంది. ఏమిటో అంత చిరాకు, ఎందుకో ఎవరి మీదో కోపం. ఒకటే నీరసం, ఏం తినాలనిపించదు. తిన్నది ఇమడదు. ఆఫీస్లో ఉన్నంతసేపు ఒకటే నిద్ర. నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమో అనిపించేంత నీరసం. అయినా ఆఫీస్కి వెళ్ళక తప్పటం లేదు. కమలకు ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొస్తుంది. రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు, చేష్టలు అన్నీ చూస్తుంటే ఎందుకొచ్చిన ఉద్యోగం అనిపిస్తుంది. దానికి తోడు ఒంట్లో బాగుండకపోవటం ఒకటి. అత్తగారు రోజు ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని, ఇంట్లో వండి వార్చి చాకిరితో సతమతమైపోతున్నానని మాట్లాడుతుంది. ఎవరొస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది. నీకేం తల్లి, వండి వడ్డించటానికి ఇంట్లో వంటలక్కను నేనున్నానుగా, ఉద్యోగాలు చేస్తావు, ఊళ్ళు వెళ్తావు అంటూ ప్రతి మాటకు సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది. ఇంకా ఆడవచ్చుందంటే మెట్రిక్ 3 సార్లు తప్పి ఆవిడ గారికి 3 పూట్ల తినడం, చదవడం పని. ఇంకా ఏదైనా పని ఉందంటే అది తను ఏ చీర కట్టుకుందో, ఏ రోజు ఏ ముడి వేసుకుందో, ఏ జాకెట్ గుడ్డు కుట్టించుకుందో, ఏ కొత్త చీర కొందో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఊడటం పని. ఊడటంతో సరా, తనకి అలాంటివి లేవని, తేలేదని దుఃఖం. అత్తగారు ఓదార్చటం. ఆవిడతో నీకేమిటమ్మా వంతు? ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది, చీరలు కొంటుంది, నగలు చేయించుకుంటుంది. ఊరుకోవే అమ్మా, మనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట, ఇంకొకరికి ఉందని ఏడిస్తే 2 కళ్ళు పోతాయట. ఆ మహారాజే ఉంటే నీవు ఈ పాటికి ఓ ఇంటిదానివి అయ్యేదానివి. వాళ్ళలాగే చీరలు కొనుక్కోపోదువా? అయ్యో రాత. ఇంట్లో పెళ్లి కాని చెల్లెలుంటే పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా వాడికి? ఆ రోజు ఇంకా అత్తగారి నోరు మూతపడదు. బయటికి వెళ్లాల్సిన దాన్ని
తను ఎప్పుడైనా కర్మకాలి కాస్త మంచి చీర కొనుక్కుంటే దానికి ఆడవచ్చు పెళ్ళికి చేయలేకపోవటానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి. వాళ్ళ మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ళ మొహం మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఏం ఈ చెత్తకు పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకు చదవకూడదా? అప్పుడు తను ఉద్యోగాలు చేయొచ్చు కదా, కోపంగా అనుకుంది కమల. సరేలే, అత్తలు ఆడపడుచులు అనడం లోక సహజం, అందులో వింతలేదు. కానీ కట్టుకున్న మొగుడు కావాలని ఉద్యోగంలోకి ప్రవేశపెట్టినవాడు కూడా తనను ఇంత పిసరు అర్థం చేసుకోకుండా మాట్లాడతామేమిటి? నేనేమైనా ఉద్యోగం చేయాలని ఉవ్విల్లూరేనా? సంసార భారాన్ని ఒక్కడు మొయ్యలేక స్కూల్ ఫైనల్ పాస్ అయిన నన్ను ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది ఆయన కాదు. ఎవరెవరి దగ్గరకో తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనేగా. ఇప్పుడెందుకు మాట మాట్లాడితే ఉద్యోగస్తురాలని ఎత్తి పొడవటం? తనకు ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే ఉండేది. కాస్తో కూస్తో సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుందని గర్వంగా తృప్తిగా కూడా ఉండేది. ఆ ఆనందం ఇంట్లో ఈయనగారి మాటలతో చేష్టలతో అణగారిపోతుంది. ఎందుకు ఈ ఉద్యోగం అనిపిస్తుంది. తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం. తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కలేనట్లు నానా మాటలు అనడం. ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే 1,00,000 సంజాయిషీలు చెప్పుకోవాలి. అనుమానంగా ఎగాదిగా చూడటం. ఓ 5 నిమిషాలు ముందుకెళ్లాలంటే 1,00,000 ప్రశ్నలు. ఎన్ని అన్నా మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నానని తలబిరుస్తనం అనటం. జవాబు చెప్తే అవును మొగుడంటే లెక్కేమిటి, మాటకి మాట జవాబు చెప్తున్నావు అని కోపం. ఒక్క 10 రూపాయలు జీతంలోంచి ఖర్చు పెడితే ఇది మాత్రం నాకెందుకు, నీ సంపాదన నీ ఇష్టం, నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోరాపరాధం చేసినట్లు క్షమాపణలు చెప్పించుకోవటం. అడుగడుగున ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ 2 ఏళ్లలో. ఓసారి కాబోలు సరదాగా తన ఆఫీస్ వాళ్ళందరూ కార్తీక సోమవారం పిక్నిక్ వనభోజనాలకి వెళ్ళటానికి ప్రోగ్రాం వేశారు. నిజమే, ముందు ఆయనతో చెప్పడం మర్చిపోయాను. వెళ్ళబోయే ముందు చెబితే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాటలన్నారు. ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళాం పెళ్ళామే అవుతుంది, మొగుణ్ణి లెక్క చేయకనక్కర్లేదని ఎక్కడా లేదట. ఎంత ఉద్యోగం చేసినా ఆడది ఆడదేదట. ఆడది ఎప్పుడు మగాడి ఆధీనంలోనే ఉండాలట. అలా ఉండక తప్పదని గుర్తించుకోవాలంట నేను. కట్టుకున్న మొగుణ్ణి లెక్క చేయకపోతే ఆ భార్య ఎంత సంపాదిస్తున్నా ఏ మగాడు సహించడట. ఆయన తర్వాత అత్తగారందుకుంది. ఆడది మెలగవలసిన రీతులు, ఆడది ఉండవలసిన చోటు వగైరాలు వల్లించి వాళ్ళ కాలంలో వాళ్ళు మొగుళ్ళంటే ఎంత భయభక్తులతో మెలిగేవారో, ఎలా గడగడలాడేవారో అని వర్ణించి మొగుడంటే ఇంత లెక్కలేకపోవటం ఎక్కడా చూడలేదని బొగ్గలు నక్కుకొనేది. దానికి అలుసిచ్చి నెత్తికెక్కించుకున్నావు, అనుభవించు అంటూ కొడుక్కి మరింత వెర్రెక్కిచ్చేది. ఆ రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది కమలకు. నూటికో నాడు సరదాగా గడపటానికి ఇంత గొడవ. ప్రతిదానికి నీతులు ఉపదేశాలు, ప్రతిదానికి బెదిరింపులు. ఏం చేస్తారు బెదిరించి? మహా అయితే ఉద్యోగం మానేయమంటారు. మరీ మంచిది, ఈ పీడాగోళ వదులుతుంది. హాయిగా ఆనందంగా ఒకరోజు గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి? కమల నీతులు వల్లిస్తున్న తల్లి కొడుకుల్ని వదిలి వెళ్ళిపోయింది. కమలకి తెలుసు ఇవన్నీ ఉత్తిత్తి బెదిరింపులు అని. ఉద్యోగం మానమని అనరు అని తెలుసు. అలాగే జరిగింది. అట్నుంచి వచ్చాక సుబ్బారావు వారం రోజులు మాటలు మానేయటం మినహా ఏమీ అనలేదు. ఇవన్నీ ఓ ఎత్తు. 3 నెలల నుంచి తనకు ఒంట్లో బాగోలేని సంగతి సుబ్బారావుకు తెలియని సంగతి కాదు. తెలిసినా కమల పరిస్థితి అవస్థ చూస్తూ కూడా చూడనట్లు నటిస్తున్న మొగుడిని చూస్తుంటే కమలకు పట్టరాని కోపం వస్తుంది. కమల ఒంట్లో బాగోలేదు, కొన్నాళ్ళు సెలవు పెట్టు అంటే తనెంత సంతోషించేది. అదేం లేకపోగా మరీ నీరసం అనిపించి ఉద్యోగం చేయలేనని అనిపించి తనంతట తానే అంది. సుబ్బారావు వింత సంగతి విన్నట్లుగా ఆశ్చర్యం నటించాడు. ఉద్యోగం మానేస్తావా? ఈ మాత్రానికే ఉద్యోగం మానేస్తావా? మీ ఆడవాళ్ళకి
లేకపోతే ఉద్యోగం ఏమిటి? ఏ కాస్త కష్టానికి ఓచుకోలేవా? ఈనాటికి నువ్వే పిల్లల్ని కనబోతున్నట్లు ఇంత హడావిడి చేస్తున్నావు అని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు. తన మొహం చూసి చప్పున సర్దుకొని శాంతంగా నచ్చచెప్పడం స్టార్ట్ చేశాడు. కమలా, ఈ ఉద్యోగం వదిలేస్తే కావాలన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా? ఈ ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల ప్రయత్నం చేశాను, మర్చిపోయావా? ఆ వేళకు ఎలాగో మెటర్నిటీ లీవ్ ఉంటుంది. ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు? ఎంతో ప్రేమగా అన్నాడు. కమల ఏమంటుంది? ఇంటి పరిస్థితి తెలియంది కాదు. తన ఉద్యోగం లేక ముందు అవస్థలు గుర్తొచ్చి ఆ మాట నిజమే అనిపించింది. తర్వాత మళ్ళీ సుబ్బారావు దగ్గర ఎన్నడూ తన ఆరోగ్యం సంగతి ఎత్తలేదు కమల. ఇన్నాళ్ళు అంటే ఎలాగోలా గడిచాయి ఈ రోజులు. కానీ బాబు పుట్టాక ఉద్యోగం చేయాలంటే కమల మనసు అంత చంటివాడిని వదిలి వెళ్ళటానికి ఒప్పుకోలేదు. అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకు ఇంట్లో ఊరికనే కూర్చొని ఏం చేస్తావో? అమ్మా జానకి ఉండనే ఉన్నారు పని చేసుకోవటానికి అన్నాడు సుబ్బారావు. ఆ మాట నిజమే గనుక అప్పుడు ఉద్యోగం చేయటానికి తనకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు బాబు పుట్టాడు. 1 నెల రోజులు మాత్రమే ఇంటి పట్టున ఉంది కమల. ఎలాగండి బాబుని వదిలి ఆఫీస్కి వెళ్ళటం? పొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా వదిలి ఉండటం? ఉద్యోగం మానేస్తాను అంది కమల సెలవులు అయిపోయాక. సుబ్బారావు కాస్త మొహం చిట్లించాడు. ఏం, పిల్లలున్న వారెవ్వరూ ఉద్యోగాలు చేయటం లేదా ఏమిటి? వాడికి ఎలాగో పోతపాలేగా. అమ్మా జానకి ఆ మాత్రం చూడలేరా ఏమిటి వాడిని? అసలే పురిటికి దానికి బోల్డెంత ఖర్చయింది. ఇప్పుడు బాబుకి పాల డబ్బాలు మరింత ఖర్చు పెరిగింది. మానేస్తే ఎలా అన్నాడు. కమల మాత్రం ఏమనగలదు? నిట్టూర్చింది. ఆఫీస్లో ఉన్నంతసేపు కొడుకు మీదే ప్రాణాలుంటాయి కమలకు. ఏడుస్తున్నాడేమో. జానకి ఆ పాల సీసా సరిగ్గా కడిగిందో లేదో, బట్టలు మార్చిందో లేదో, తడి బట్టల్లో నాంతున్నాడో. అసలే ఆ జానకి పుస్తకాలుంటే వల్లు తెలియదు. బాబుకు వేలకు పాలు కలపటం మర్చిపోయిందో. అనుక్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది. పని మీద మనసు నిలిచేదే కాదు. ఆఫీసు వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి వాలేది. అంతా పసివాడిని వదిలి అన్ని గంటలుండాలంటే ఆమె ప్రాణం గిలగిల్లాడేది. కానీ తప్పదు. అత్తగారు ఆడవచ్చు అస్తమాను విసుక్కుంటూనే ఉంటారు. అబ్బబ్బా, వెదవెడుపు వీడును. ఎత్తు కూర్చోవాలి అంటాడు. వెదవ గంటకి 4 సార్లు ఉచ్చపోస్తాడు. చస్తున్నాను బాబు వీడితో. ఒక్కో పుస్తకమన్నా చదవనీయుడు. ఆఫీస్ నుంచి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని కమల చేతిలో కుదేస్తుంది జానకి విసుక్కుంటూ. కమల మనసు చివుక్కుమంటుంది. పిల్లలను కనిపారేయటం వరకే ఆవిడ వంతు. సాగటానికి మనమున్నాంగా. నేను వంటలక్కని, నువ్వు పిల్లాడిని చూసే దాదేవి అయ్యావు. ఎవరు పిల్లలు వాళ్ళకే విసుగు. అలాంటిది కుర్రదానికి రోజంతా వాడిని చూడాలంటే చిరాకు కదూ. పెళ్ళి పెటాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకువే అదంటే. జానకి విసుక్కుంటుంటే కూతుర్ని వెనకేసుకొని కోడల్ని వెనక నుంచి సాధిస్తుంది, నసుగుతుంది సుబ్బమ్మ. కమల ఏమనగలదు? కన్నతల్లి ఉండి వీళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో వాడిని పెట్టి అందరి చేత మాటలు పడాల్సిన తన దుస్థితికి తనే నొచ్చుకుంది. అలానే బాబు 6-7 నెలల వాడయ్యాడు. ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఆడవచ్చు గొంతు గట్టిగా వినిపిస్తుంది. వెధవ, ఎందుకురా ఏడుపు? పాలు తాగి చచ్చినట్లు పడుండక కొంప మునిగినట్లు ఏడుస్తున్నావు? 1 నిమిషం కిందకు దింపటానికి వీల్లేదు. వెడవ పీడ, చంపేస్తాను నోర్మై. పిర్ర మీద ఒక్కటి అంటించింది. అప్పుడే వచ్చిన పత్రిక చదవనీయలేదని జానకి కోపం. కమల చుర్రున లోపలికి వచ్చింది. బాబుని ఎత్తుకొని తీక్షణంగా చూసింది. బుద్ధి లేదు? చంటివాడిని కొడతావా? వాడికేం తెలుసు? నీ చేతులు ఎలా వచ్చాయి పసివాడిని కొట్టటానికి? రోజు ఇలానే కొట్టి చంపుతున్నావా? కోపం ఒప్పుకోలేక అరిచేసింది. వదినగారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది జానకి. కానీ కూతురి తరపున తల్లి వకాల్తా పుచ్చుకొని కోడల్ని ఎడాపెడా దులిపేసింది. అను 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 దాన్నే అను. నీకేమే రోజంతా హాయిగా ఊర్లెళ్తావు. అదే కన్నట్లు
రోజంతా వాడిని అది సాకాలి. చిన్నపిల్ల, దానికి ఓ సరదాపాడు లేకుండా నీ పిల్లాడిని సాకడమేనా పని? ఏదో నీ కింద బంట్రొత్తులాగా కాస్త విసుక్కుందని తిట్టిపోస్తున్నావు. నీ పిల్లాడి ఉచ్చలు పీతులు ఎత్తి పోసే కర్మ దానికేమిటి? చాకిరీ చేయించుకోవటమే కాక అదార్తి కూడా చలాయిస్తున్నావు. గయ్యమని లేచింది. ఓ అరగంట పట్టుకొని కోడల్ని దులిపింది. కమల నోరు మూసుకుంది. తప్పు తనది కానీ వాళ్ళది కాదు. నిజమే, ఇంకో అమ్మ కన్న పిల్లల్ని సాకాలంటే ఎవరికి మాత్రం విసుగు ఉండదు. ఆ రాత్రి సుబ్బారావుతో జరిగిందంతా చెప్పింది కమల. బాబుని అలా వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నానా మాటలు పడలేనని కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. సుబ్బారావు ఆలోచించాడు. కమలను శాంతపరిచాడు. అమ్మను నేను కేకలేస్తాను, ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అంటూ ఓదార్చాడు. మర్నాడు పొద్దున్నే తల్లితో గట్టిగా చెప్పాడు. సుబ్బమ్మ వంటింట్లో చతికిలపడి కళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంది. అనండి నాయనా, అనండి. నీ పెళ్ళానికి నీకు మేము నౌకరి వాళ్ళమయ్యాము. ఆ మహారాజు అంటే మాకు గతి పట్టేదా? నీవిలా అనేవాడివా? కానివే అమ్మా. తల్లి, మనకేం కర్మమే తల్లి. ఈ ఇంట్లో మనం నోరెత్తడానికే లేదు అంటూ కూతుర్ని పట్టుకొని పోయిన మహారాజుని తలుచుకుంటూ రాగాలు పెట్టింది. ఆ రోజు నుంచి కాస్త అత్తగారి విసుగులు ఎత్తిపొడుపులు తగ్గాయి. జానకి కూడా కమల ఉన్నంతసేపు బాగానే ఉండేది. పిల్లాడిని కసరడం తగ్గించింది. అయినా కమలకు తను అటు గడప దాటగానే వాడిని సరిగ్గా చూడలేమో అన్న అనుమానం ఉన్నా గత్యంతరం లేకుండా ఊరుకుంది. ఆ రోజు ఆఫీస్లో ఎవరో గుమస్తా చచ్చిపోయారని 1 గంటకల్లా సెలవిచ్చేశారు. ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల. వీధి చివరికి బాబు ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటూ గబగబా నడిచింది కమల. గుమ్మంలో అడుగు పెడుతుండగానే ఉయ్యాల్లో బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. గబాల్న బాబు దగ్గరికి ఉరికింది కమల. ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో గాని బాబు మొహం అంతా దడిసిపోయి ఎర్రబడిపోయింది. ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడవటానికి ఓపిక లేనట్లు కమలను చూడగానే చేతులు చాపాడు. 9 నెలల బాబు. గబుక్కున ఎత్తుకొని గుండెలకు అదుముకుంది. కమల జానకి కోసం చూసింది. ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగటానికి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రోజు ఏదో ఉపవాసం ఉండి అప్పుడే సుబ్బమ్మ ఇంట చలిమిడి, అరటిపళ్ళు, వడపప్పు వగేరాలు చుట్టూ పెట్టుకొని పలహారం చేస్తుంది. కోడల్ని చూడగానే కాస్త గతుక్కుమంది. వచ్చావా? కిందకి దింపటానికి లేదు. నేనేమో మడికట్టుకొని ఉన్నాను. జానకి పక్కింటికి వెళ్ళింది. పాలు పట్టారా అని అడిగింది. పాలా? ఇప్పుడేం పాలు అంది సుబ్బమ్మ. 12ంటికి పట్టలేదు? ఆశ్చర్యంగా అడిగింది కమల. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 9ంటికి పట్టి వెళ్తుంది. తరువాత 12ంటికి మళ్ళీ టైము. లేదే, అప్పుడు పడుకున్నాడు. పుస్తకాలు తెచ్చుకొని వస్తానని వెళ్ళింది. ఎంతకీ రాదు. ఇదిగో ఈ ఫలహారం కాస్త తిని మైలపడి పడుకుందామనుకుంటున్నాను. రానే వచ్చావు నిర్వికారంగా అంది సుబ్బమ్మ. కమల నోట వెంట మాట రాకుండా నిలబడిపోయింది. 9ంటికి తాగాడు పాలు. దగ్గరగా 2 అవుతుంది. అంటే బాబు ఎంత లేదన్నా గంట నుంచి ఆకలికి ఏడుస్తున్నాడనమాట. కడుపు తరుక్కుపోయింది కమలకు. కమల తల తిరిగిపోయింది. పసివాడు ఆకలికి ఏడుస్తుంటే ఎంత నిశ్చింతగా కూర్చొని ఫలహారం చేస్తుంది. రోజు ఇలాగే ఆకలికి అలమటిస్తుంటే వాళ్ళకి తోచినప్పుడు ఎప్పుడో పాలు పడుతున్నారన్నమాట. దుఃఖం పొంగి పొర్లింది కమలకు. తనని తానే తిట్టుకుంది. భుజం మీద నిస్రానగా వచ్చినట్లు వాలిపోయిన బాబుని గుండెలకు అదుముకుంది. ఆ క్షణాన కమలకు అత్తగారి మీదే కాదు, మొగుడి మీదే కాదు, తన మీదే కాదు, అందరి మీద, ఈ ప్రపంచం మీద, మనుషుల మీద చెప్పలేని యావగింపు కలిగింది. అత్తగారిని ఆవిడ తింటున్న చలిముది ముద్దలాగా చేసి మింగాలనిపించింది. బాబుకు పాలు కలుపుతుంటే అలా చెంపలపడి గారిపోతున్న కన్నిటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు కమల. ఆ రాత్రి కమల ఖచ్చితంగా సుబ్బారావుతో చెప్పేసింది. ఇంకో అమ్మ కన్నబిడ్డల సుఖాల కోసం నా కన్నబిడ్డను బలి పెట్టుకునే అంత త్యాగాలు చేయటం నా వల్ల కాదు. నేను మీకేమన్నా సహాయం చేయగలను అంటే అది నా వంతు తిండి ఒక పూట మానటం మినహా నేనేమీ చేయలేను. బాబు పెద్దవాడయ్యే వరకు
మళ్ళీ ఉద్యోగం ప్రసక్తి నా దగ్గర తేకండి అని చాలా గట్టిగా తన నిర్ణయం చెప్పేసింది. ఈసారి కమల పర్మిషన్ అడగలేదు. తన నిర్ణయం తన భర్తకు తెలియజేసింది. కొడుకు కోసం ఆ కన్న తల్లి తీసుకున్న నిర్ణయం తన కొడుకు జీవితాన్నే మారుస్తుంది. పరిస్థితులకు లొంగి తన కొడుకు ఇబ్బంది పట్టించుకోకపోతే పరిస్థితి ఎలా ఉండేదో రేపు. ఆ తల్లి సరైన నిర్ణయమే తీసుకుంది కదండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.